అందరికీ నమస్కారం అండి. నేను మీ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మొత్తం విషయాలన్నీ నచ్చిన తర్వాత ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. సంతృప్తికరంగా సమాచారం ఉన్నట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ప్రభుత్వ విధి విధానాల గురించి, సర్వేల గురించి, ప్రభుత్వం యొక్క అన్ని విషయాల గురించి కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క ఆ యొక్క సంబంధించిన నిపుణుల చేత ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా విజన్ 2047లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక సర్వే అనేది పెట్టడం జరిగిందండి. ఇది స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పెట్టడం జరిగింది. ఇది ఒక చిన్న పార్ట్ అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 లక్షల మందికి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ మరియు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి మరియు సిటీస్, అర్బన్, మండల స్థాయిలో వివిధ రకాలుగా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి వర్క్ ప్లేస్ నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే దీనిలో భాగంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా ఖాళీలు ఉన్నట్లయితే ఆ యొక్క సమాచారం కూడా ఇందులో చేయడం జరుగుతుంది. ఇది 5 lakhs మంది ఎంప్లాయ్మెంట్, 5 lakhs టెక్నికల్ పర్సన్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారి యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఐటీ హబ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ ద్వారా రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి ఇటువంటి మహానగరాల ద్వారా, విజయవాడ ఈ టైప్ ఆఫ్ మహానగరాల ద్వారా వాళ్ళ యొక్క ఐటీ హబ్ డెవలప్ చేస్తూ రకరకాల ఇంటర్నేషనల్ మరియు నేషనల్ వైజ్గా ఇంటి దగ్గర ఉండు యొక్క వర్క్ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి ఇంటి దగ్గర ఉండి ఈ టెక్నాలజీ పరంగా వర్క్ చేసుకొని ఇన్కమ్, ఎకనామిక్ గ్రోత్ పెంచడం కోసం అనేది కాన్సెప్ట్ అనేది రావడం జరిగిందండి. ఇది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకున్నట్లయితే ఒక ఫ్యాన్ ఉండాలి, ఒక రూమ్ ఉండాలి, దానికి రెంట్ కట్టాలి, దాని మీద కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక నిర్వహణ ఖర్చులు అని చెప్పి చాలా అవడం మళ్ళీ మనం కూడా ఆఫీస్కి వెళ్ళడం కోసం చాలా వర్క్ అనేది ఒక టైం అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే దీనికైతే అలా కాదు. ఇంట్లో నువ్వు ఉన్నటువంటి ఇంట్లో మీ యొక్క ఒక స్పేర్ రూమ్లోనే ఒక వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించవచ్చు. దానివల్ల కొత్తగా ఒక ఆఫీస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్ మోడ్లో ఒక ఆఫీస్ ఎక్కడో ఒక దగ్గర ఉండి దానికోసం ప్రత్యేకంగా ఒక బిల్డింగ్స్ అనేది తీసుకోకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయడం అనేది ఒక కాన్సెప్ట్ బేస్లో అనేది రావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ కూడా డెవలప్మెంట్ అంటే నిర్వహణ ఖర్చులు తగ్గిస్తూ చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇది ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వే అనేది గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా ఈ ఎంప్లాయీస్ ద్వారా ఆ సర్వే అనేది చేయడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి ఒక సచివాలయ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి ఒక యాప్ ఉందో ఆ యాప్ ద్వారా అనేది సర్వే చేయడం జరుగుతుందండి. అయితే ఈ సర్వేలోని ఎవరికి చేస్తారు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండి వాళ్ళు గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయ్యి ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుందండి. ఈ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ఎన్హాన్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ పార్టిసిపేషన్లో ఎలా ఉందంటే 100 మంది చదువుకున్నప్పటికీ కూడా అందులో 50 మంది వరకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్. ప్రస్తుతం 22% మంది మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉన్నారండి. అది 50% పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇది రావడం జరిగింది. ఇందులో స్టెమ్ అనే ఒక కాన్సెప్ట్ బేస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుందండి. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్. అంటే సైన్స్ మరియు టెక్నాలజీ ఫీల్డ్, ఇంజనీరింగ్ ఫీల్డ్, మ్యాథమెటికల్ ఫీల్డ్స్లో ఎవరైతే వర్క్ కేపబిలిటీస్, లెర్నింగ్ కేపబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి ఇంక్రీజింగ్ టు బెస్ట్ ఆపర్చునిటీస్. ఇందులో 40% వరకు కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించడం ద్వారా వాళ్ళ యొక్క సామర్థ్యాలకి తగిన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఈ సర్వే ద్వారా గుర్తించడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా ఏంటంటే లోకల్గా ఎక్కడైతే ఉన్నారో ఆ పరిధిలోనే ఎంప్లాయ్మెంట్ కల్పించు, ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎకనామికల్ గ్రోత్ పెంచుకోవడం కోసం అనేది ఈ కాన్సెప్ట్ అనేది రావడం జరిగిందండి. ఇదేంటంటే మనం ఇంటి దగ్గర ఉండి ఇంటి పని చేసుకుంటూ ఈ వర్క్ కూడా ఫ్లెక్సిబుల్గా 2 వర్క్లు చేసుకొని ఎకనామికల్గా మరి లోకల్ డెవలప్మెంట్, మన డెవలప్మెంట్ జరగడం కోసం అనేది ఇది ఇవ్వడం జరిగిందండి. ఇది లోకల్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ రిడ్యూస్ ఆపరేషనల్ కాస్ట్, ఇక నిర్వహణ వ్యయాలు కూడా ఖర్చించడానికి జరుగుతుందండి. ఇది మండలం, మున్సిపాలిటీ మరియు సిటీ పరిధి, మండల పరిధి, ఐటీ స్పేసెస్, ఐటీ ఆఫీసెస్ ఏదో ఉన్న ఆ ఏరియాలో కానీ
మండల పరిధి మరియు సిటీ స్పేసెస్లో, అంటే వాళ్ళకి ఎక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రతి ఒక్కరు కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెయిన్ డెవలప్మెంట్ చేయడం కోసం, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం అనేది పెట్టడం జరిగిందండి. ఇది చాలా ఆంధ్రప్రదేశ్ యొక్క స్వర్ణాంధ్ర విజన్ను సంబంధించి 2047 యొక్క బ్రాడ్ మైండెడ్ కాన్సెప్ట్ అండి ఇది. అయితే ఇందులోని ఐటీ మరియు జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 అనే బేస్మెంట్ ద్వారా ఈ యొక్క సర్వేను చేయడం జరుగుతుందండి. దీని ఏంటంటే టు అట్రాక్ట్ టాప్ ఐటీ కంపెనీస్ అండ్ ఫెసిలిటేట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ప్రొడక్టివ్ ఫర్ వర్క్ ఎన్వైరన్మెంట్. అంటే ఐటీ సెక్టార్స్ యొక్క, ఐటీ కంపెనీస్ యొక్క ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ యొక్క క్యాపబిలిటీస్ అన్నీ కూడా మనకి ట్రైనింగ్ ద్వారా ఇచ్చి మనల్ని ఇందులో భాగస్వామ్యం చేసుకుంటూ డెవలప్మెంట్ గ్రోత్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ 2047ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది, ఈ సర్వే అనేది పెట్టడం జరిగిందండి. అయితే ఇది ఎలా చేస్తారు అని వచ్చేసట్లయితే మొదటిసారికి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అని చెప్పి ప్రతి సర్వేకి కూడా అప్లికేషన్ ఉన్నదండి. దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక సర్వే అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత అందులో 2 ఆప్షన్ ఉంటాయి, సెర్చ్ బై క్లస్టర్ లేదా సెర్చ్ బై యూఐడి. సెర్చ్ బై క్లస్టర్ అంటే మీరు ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నారో ఆ సచివాలయ ఎంప్లాయీ వచ్చి ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది. అందులో మీ పేరు, హౌస్ హోల్డ్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఉంటుందండి. అది క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్వశ్చనర్ ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత చేయడం ఉంటుంది. లేదా సెర్చ్ బై యూఐడి. యూఐడి అంటే మీరు అక్కడ అందుబాటులో లేరు, ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉండొచ్చు. అటువంటి వాళ్ళప్పుడు అయితే ఓటీపీ బేస్ ద్వారా చేయాల్సి ఉంటుంది. లేదు మీరు అందుబాటులో ఎక్కడో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఏదో పని నిమిత్తం వెళ్ళారు, మీరు ఒక సచివాలయ పరిధిలో అందుబాటులో లేరు, అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు, దగ్గర సచివాలయం ఏమైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు మీ పేరు ఎక్కడా కనిపించలేదు, ఏ క్లస్టర్ ఉందో తెలియదు, అలాంటి సమయంలో కూడా సెర్చ్ బై యూఐడి ఆప్షన్ ఓపెన్ చేసి మీరు యొక్క సర్వే అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ సర్వే ఓపెన్ చేసినప్పుడు ఏం డీటెయిల్స్ కనిపిస్తాయి అంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ ఐడి చూపిస్తుంది, అందులో మీ పేరు చూపిస్తుందండి. తర్వాత యూఐడి లాస్ట్ 4 నెంబర్లు, ఆధార్ కార్డు యొక్క లాస్ట్ 4 నెంబర్లు కనిపిస్తుంది. తర్వాత డిజిట్స్ కనిపిస్తాయి. తర్వాత జెండర్, మీరు మేలా ఫీమేల్ చూపిస్తుంది. తర్వాత మీ ఏజ్ అంత, ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్వశ్చనర్ అని ఎలా ఓపెన్ అవుతుంది. ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఎడ్యుకేషన్ నాట్ ఎడ్యుకేటెడా, లేదంటే 1 to 9 అంటే 1వ తరగతి 9వ తరగతి మధ్యలో మీరు ఒక 5 చదవచ్చు, 6 చదవచ్చు. లేదంటే ఆప్షన్ క్లిక్ చేస్తారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా ఆధారా, లేదంటే కామర్స్ గ్రూపా, ఆర్ట్స్ గ్రూపా, లేదంటే ఎనీ అదర్ సబ్జెక్టా, లేదా పీజీయా, పిహెచ్డీ, ఎంబీబీఎస్, లా, బిజినెస్లా, సంథింగ్ ఏదైనా ఏదో ఒక మీ చదువుకునే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ యూ వర్కింగ్, ఎస్ ఆర్ నో అని అడుగుతుందండి. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తారు, చదువుకుంటే ఎస్ అని, చదువుకుని అందులో క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అది వర్కింగ్, మీరు ఏమైనా పని చేస్తున్నారా, పని చేస్తున్నట్లయితే ఎస్, లేదంటే ఏ పని చేయకుండా నో అని పెడతారు. ఒకవేళ నో అని పెట్టినట్లయితే అందులో సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్ చూపిస్తుంది. ఆధార్ అథెంటిఫికేషను, బయోమెట్రిక్, ఫేసు, ఐరిస్, ఓటీపీ. ఇందులో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది. లేదు వర్కింగ్ అనేది ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీరు భవిష్యత్తులో ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ లేదా ఐటీఈఎస్ ఆర్ సాఫ్ట్వేర్ ఎనీ అదర్ రిలవెంట్ ఫీల్డ్ అని అడుగుతుంది. మీరు ఐటీ సంబంధించిన విభాగంలో కానీ, లేదా సాఫ్ట్వేర్ సంబంధించిన విభాగంలో కానీ, లేదా ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఆన్లైన్ వర్క్స్ ఏదైనా రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుందండి. ఎస్ అని క్లిక్ చేస్తున్నట్లయితే మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ ఏదైనా చేసి ఉండొచ్చు, కంప్యూటర్ సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా ఇస్తే మీరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందంటే ఎస్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఫెసిలిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి ఇంటి దగ్గర ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఉన్నాయి అన్నట్లయితే అంటే సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదంటే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదని అడుగుతుందండి. ఉన్నాయంటే ఎస్ అని పెడతారు, లేదంటే నో అని పెడతారు. ఒకవేళ ఎస్ అని పెడితే బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీస్ ఉందా లేదంటే నెట్. కొంతమంది ప్రతి ఒక్కరికి ఇంట్లో టీవీ ఉంటుందండి, టీవీకి ఒక సెటప్ బాక్స్ ఉంటుంది, ఆ సెటప్ బాక్స్ సంబంధించి దానిలో నెట్ ఫెసిలిటీ ఉంటుంది, లేదంటే కేబుల్ ఛానల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విలేజ్లో మెజారిటీ ఏంటంటే కేబుల్ ఛానల్స్ మాత్రం వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ విలేజ్లో కూడా బ్రాడ్బ్యాండ్ అంటే ఏపీ ఫైబర్ అని, అలా జియో ఫైబర్ అని చెప్పి చాలా వరకు పెట్టుకున్నారండి. 5G నెట్వర్క్ వచ్చిన ఈ రోజుల్లో కూడా చాలా వరకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా రావడం జరిగింది. ఇది ఇంటి దగ్గర నుండి చాలా వరకు కూడా కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా చాలామంది ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకున్నారు. అది పల్లెటూరులో కూడా కొన్ని సందాలు చాలా వరకు ఉన్నాయండి. అందుకోసం అని చెప్పి ఉందా లేదని అడుగుతుంది. ఉందంటే ఎస్, లేదంటే నో అని పెట్టడం జరుగుతుంది. తర్వాత డూ యూ హ్యావ్ స్పేర్ రూమ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్. ఒకవేళ ఆ ఫెసిలిటీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే మీ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ
వాళ్ళు కూడా ఒక 2-3 ఉండడానికి, లేదంటే 5 మెంబర్స్ టు 10 మెంబర్స్ ఉండడానికి అక్కడ అవకాశం ఉందా లేదని అడుగుతుందండి. ఉంది అంటే ఏరియా, రూమ్ ఆ యొక్క ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది, తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ కెన్ బి అకామిడేట్, ఎంతమందికి అక్కడ ఫెసిలిటీస్ అక్కడ చేసుకోవడానికి వర్క్ ఉందంటే 4 మెంబర్స్ అయితే 4, 5 అయితే 5 అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుందండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అందులో 4 ఆప్షన్లు వస్తుంది. బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్, ఫేస్ అయితే ఫేసు, ఐరిస్ అయితే ఐరిస్, ఓటీపీ ఆప్షన్ అంటే పర్సన్ అందుబాటులో లేకపోతే ఓటీపీ ఆప్షన్. ఈ ఓటీపీ అనేది ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో దానికి మాత్రం ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ చెప్పినట్లు మాత్రమే ఆ ఓటీపీ ఎంటర్ ద్వారా సర్వే అవుతుందండి. ఈ సర్వేలో ప్రతి ఫ్యామిలీకి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరికి చేయాలి. ఇందులోని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత అందులోని ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఉంటే అందులో ఎవరో ఒక పర్సన్ అందుబాటులో ఉంటారు. మిగతా ముగ్గురు ఏదో పని మీద ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారు సర్వే చేసే సమయంలో. అప్పుడు అందులో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ పేరు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫేసు, ఐరిస్, ఓటీపీ ఈ విధంగా తీసుకొని ఈ సర్వే అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క డేటాబేస్ అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలించి లోకల్గా మీ యొక్క సిటీస్లో అందుబాటులో మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి భవిష్యత్తులో 2047 ఈ యొక్క విజన్ స్వర్ణాంధ్రలో భాగంగా అందరికీ బెటర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వర్క్ ఫోర్స్లో ఎస్పెషల్లీ మెయిన్ ఉమెన్స్ని, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని ఈ యొక్క వర్క్ ఫోర్స్లో భాగస్వామ్యం చేస్తూ ఎకనామికల్ గ్రోత్ పెంచడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంతో పాటు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టాప్ నెంబర్ 1గా తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే అనేది పెట్టడం జరిగింది. ఇది చాలా బ్రాడ్ మైండెడ్తో ప్రభుత్వం అనేది తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇది చాలా ఒక పాలసీస్ అనమాట. ఇది భవిష్యత్తులో మరిన్ని బెటర్ ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అనేది రావడం జరుగుతుందండి. దీని ద్వారా ఇంటర్నేషనల్ వైడ్గా అమౌంట్ అనేది రకరకాల కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తూ వారికి మనం వర్క్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని మనం డెవలప్మెంట్ అవ్వడానికి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది సమగ్ర అభివృద్ధి, ఇది అన్ని కోణాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందండి. ఇదండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్దేశం. అయితే ఈ మిత్రులు ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సమాచారం నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.